మంచిర్యాల జిల్లా చెన్నూరు విశ్వకర్మ కాలనీలో పర్యావరణ హిత మట్టి గణపతి కనువిందు చేస్తున్నాడు. పట్టణానికి చెందిన అకినపల్లి నానయ్య పంతులు 1958లో మొదటిసారిగా మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ కులస్తులు మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు భజన చేయడంతో పాటు నిమజ్జనం రోజు డీజేలు లేకుండా భక్తి పాటలతో భజన చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 6 దశాబ్దాలుగా ఈ మట్టి వినాయకుని తయారు చేసి పూజించడం విశ్వకర్మ కులస్తులకు ఆనవాయితీగా వస్తుంది. విశ్వకర్మ కులస్తులు స్వయంగా వారి చేతులతో చేసిన మట్టి వినాయకుని నియమనిష్టలతో చేసి పూజిస్తుంటారు. సుమారు వారం రోజుల నుంచి కష్టపడి ఎంతో నియమనిష్టలు పాటిస్తూ ఈ మట్టి వినాయకుని చేతులతో స్వయంగా తయారు చేస్తుంటారు. విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తమ వంతుగా ఈ మట్టి వినాయకుని చేసి పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. విశ్వకర్మ గణేష్ మండలి ఉత్సవాలను మేము మా వాడలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరపడానికి ఈ మట్టితో చేసిన విగ్రహాన్ని తయారు చేసినాం. అయితే గత 60 సంవత్సరాల కంటే మొదటి నుంచి మాకంటే మొదలు మా వాళ్ళు చేసేది వాళ్ళ దగ్గర నుంచి మేము అది నేర్చుకున్నాం. ఆ తర్వాత మేము కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి పెట్టినాం. మాకు ఇప్పుడు కొద్దిగా ఏజ్ వచ్చింది. ఆ తర్వాత మా పిల్లలు కూడా అందరూ ఈ విగ్రహాలను చేసి కూడా నేర్చుకున్నారు. వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు ఇదే ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఇంకా ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకోవడానికి ఈ విగ్రహాన్ని చేసినాం. ఇంకా అది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది దాదాపు అందరూ పెట్టేది. పెద్ద పెద్ద విగ్రహాలను పెడతారు కదా, అది కరెక్ట్ కాదు. కానీ అది ఉత్సవాలను జరుపుకోవడానికి గ్రాండ్గా ఉంటుంది. కానీ మట్టితో చేసింది శ్రేష్టం అని మనకు తెలుసు. దాదాపు ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మట్టితో చేసి ఉత్సవాలను జరుపుకోవడం చాలా మంచిది అని